Hello friends, very good morning. This is my profile. ఎవరైనా నా బ్యాక్గ్రౌండ్ తెలియాలంటే you can just check it out. All courses offered from our institute. So the flagship is Economy Infinity UPSC కోర్స్. ఇది కంప్లీట్గా యూపీఎస్సీ ప్యాటర్న్లో యూపీఎస్సీ సిలబస్ ప్రకారం వెళ్తుంది. ఇట్స్ ఎ పీసీఎం కోర్స్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్ కోర్స్, ఆఫర్డ్ ఎట్ జస్ట్ అబౌట్ 5,000 rupees. సో దిస్ మంత్ పాలిటీ ఇన్ఫినిటీ, జియోగ్రఫీ ఇన్ఫినిటీ, హిస్టరీ ఇన్ఫినిటీ, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్సెస్ అనేవి లాంచ్ అయిపోతున్నాను అట్ ద సేమ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ 5,000 rupees. సో ఒక రకంగా మీరు అన్ని కోర్సెస్ కలుపుకుంటే యూ కెన్ ఫినిష్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్ ఇన్ జస్ట్ అండర్ 30,000-40,000, నాట్ మోర్ దాన్ దట్. అట్ ఎ వెరీ నామినల్ ఫీజ్ ఈవెన్ ఎ మిడిల్ క్లాస్ పేరెంట్ కెన్ పే, and without compromising on quality with lifetime validity. That's the beauty of this particular course. Right. Second, the most popular course at our institute, English Infinity, useful for bank aspirants, SSC CGL aspirants, so and UPSC aspirants. అందరికీ వాళ్ళకి వీళ్ళకైనా కాదు, అందరికీ ఉపయోగపడే కోర్స్ ఇది. అండ్ పీపుల్ హూ ఆర్ వీక్ ఇన్ ఇంగ్లీష్, చాలామంది ఇంగ్లీష్లో కట్ ఆఫ్స్ దాటక, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్లో సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉంటాయి, ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి ఓవరాల్గా, ఇంగ్లీష్లో మాత్రం సెక్షనల్ కట్ ఆఫ్స్ దాటవు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఎంచుకున్న అప్రోచ్ కానీ, వాళ్ళు ఎంచుకున్న ఇన్స్టిట్యూట్ కానీ, రకరకాల కారణాలు, సరిగ్గా ఎంపిక లేక, ప్రాసెస్ సరిగ్గా లేక, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక మనం లైఫ్లో ఏదన్నా కోల్పోవచ్చు, కానీ టైం కోల్పోకూడదు. కానీ చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ టైం 3-4 years కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఐఎమ్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ లైక్ దట్. సో నాకు అది వినగానే బాధేస్తుంది. ఇంగ్లీష్లో పోవడం ఏంటి, ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్, ఇంగ్లీష్లో కట్ ఆఫ్స్ దాటకపోవడం ఏంటి అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఇంగ్లీష్ ఈజ్ అమాంగ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్స్. తెలుగు నేర్చుకోవడం కష్టం, తెలుగులో గ్రామర్ కష్టం, ఇంగ్లీష్ గ్రామర్ చాలా ఈజీ. తెలుగు వొకాబులరీ కష్టం, ఇంగ్లీష్ వొకాబులరీ ఈజీ. ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఎట్ ఆల్. ఓన్లీ థింగ్ మనం ఎంచుకున్న మార్గం కరెక్ట్గా లేక, సరైన విధానంలో ప్రిపేర్ అవ్వడం తెలియక, సరైన గైడెన్స్ లేక మీరు సఫర్ అవుతున్నారు. అది మీ పొటెన్షియల్ లోపం కాదు, మీకు ఇంగ్లీష్ రాకపోవడం కాదు, మీరు ఎంచుకున్న మార్గం మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు సరిగ్గా లేక మీరు సఫర్ అయ్యారు. సో ట్రస్ట్ మీ, యూ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. యూ విల్ నాట్ ఈవెన్ థింక్ అబౌట్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఆలోచించే పరిస్థితి మరి ఉండదు. యూ విల్ ఓన్లీ థింక్ అబౌట్ హౌ టు స్కోర్ మ్యాక్సిమమ్ ఇన్ ఇంగ్లీష్ని స్కోరింగ్ సెక్షన్కి ఎలా మార్చుకోవాలనే ఆలోచన మీకు వస్తుంది. అండ్ దట్స్ మై ప్రామిస్, రైట్? డెఫినెట్గా ఆ మార్పు అయితే మీలో వస్తుంది. థర్డ్ థింగ్, అర్థమెటిక్ ఇన్ఫినిటీ. అగైన్ పీపుల్ హూ ఆర్ వరీడ్ అబౌట్ మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువగా భయపడుతుంటారు, మాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఇలా అంటూ ఉంటారు. అగైన్ అర్థమెటిక్ అనేది మనం మ్యాథ్స్లో పీజీ చేయట్లేదు, మ్యాథ్స్లో పిహెచ్డీ చేయట్లేదు. సో యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కాంప్లెక్స్ ఫార్ములే, కాంప్లెక్స్ స్టఫ్ అవసరం లేదు, రైట్? ఇదంతా కూడా లాజికల్గా చేయగలిగే మ్యాథ్స్ అనమాట. అంటే 9th క్లాస్ 10th క్లాస్ స్టాండర్డ్కి మించి ఉండదు. 9th 10thలో మనం ఏమైతే చదువుతామో అవే టాపిక్స్ మళ్ళీ ఉంటాయి. అయితే అప్పుడు వెళ్ళే మెథడ్స్ కాకుండా మనం షార్ప్గా, స్మార్ట్గా, ఫార్ములాస్ వాడకుండా లాజికల్గా హ్యాండిల్ చేస్తాం, క్యాట్ స్టైల్లో చేస్తాం. దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. అందువల్ల ఏమవుతుందంటే వెదర్ యూ ఆర్ ఎ మ్యాథ్స్ స్టూడెంట్ ఆర్ ఎ సైన్స్ స్టూడెంట్, ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే 10th క్లాస్ వరకు సిలబస్ అందరికీ సేమ్. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చే మ్యాథ్స్ అనేది, అర్థమెటిక్ అనేది 10th లెవెల్ మించి ఉండదు. సో 10th లెవెల్లో మనం టైమ్ అండ్ వర్క్ చూసాం, టైమ్ అండ్ డిస్టెన్స్ చూసాం, పర్సంటేజెస్ చూసాం, ప్రాఫిట్ అండ్ లాస్ చూసాం, ప్రతిదీ 10th లెవెల్లో మనం చూసేసాం. సో వాటినే మళ్ళీ ఇప్పుడు చేస్తాం, బట్ వితౌట్ యూజింగ్ ఫార్ములే. చాలామంది ఇంకా అదే పద్ధతిలో ఫార్ములాస్ వేసి చెప్తూ ఉంటారు. సో ఆ పద్ధతిలో కాకుండా మనం చక్కగా ఫార్ములాలు లేకుండా లాజికల్గా మైండ్లో క్యాలిక్యులేషన్ చేసేటట్టుగా చేస్తాం అనమాట. సో యూ విల్ ఎంజాయ్ డూయింగ్ మ్యాథ్స్. ఇంకా మ్యాథ్స్ భయపడి ఉండేవాళ్ళు, మ్యాథ్స్ కట్ ఆఫ్స్ దాటిన వాళ్ళు ఈ కేటగిరీ కూడా ఉన్నారు. వీళ్ళు కూడా కొంతమంది నాకు కాల్స్ చేశారు, మిగిలిన వాటిలో క్లియర్ చేస్తున్నాను సార్, మ్యాథ్స్ ఉండిపోతున్నాను వెనక్కి అంటున్నారు. ఈవెన్ ఫర్ దెమ్ ఇట్స్ ప్రెటీ యూస్ఫుల్. ప్యూర్ మ్యాథ్స్ ఇన్ఫినిటీ, ఇది ఎస్ఎస్సి CGL అండ్ APPSC తెలంగాణ SI ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ SSC CGLలో. ఈవెన్ ప్రిలిమ్స్ అండ్ Tier 1 అండ్ Tier 2లో కూడా ఆల్మోస్ట్ 125 మార్క్స్, Tier 2లో 100, Tier 1లో 25+ మార్క్స్ ఉంటాయి. సో ప్యూర్ మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అగైన్ వీ హ్యావ్ ఎ సెపరేట్ కోర్స్ ఫర్ ప్యూర్ మ్యాథ్స్. యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ఆర్ ఫ్యాకల్టీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్. చాలా బాగా చెప్తారు, డీటెయిల్డ్గా చెప్తారు, సో మీకు అర్థమవుతుంది. అగైన్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యాప్టిట్యూడ్ ఇన్ఫినిటీ, ఐడియల్లీ ఇట్ షుడ్ బీ కాల్డ్ బ్యాంక్ ప్లస్ SSC కాంబో కోర్స్. అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ SSC ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరికైనా సరే దిస్ కోర్స్ గివ్స్ యూ ఎండ్ టు ఎండ్ ఎక్స్పోజర్. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని సబ్జెక్ట్స్ని డీటెయిల్డ్గా కవర్ చేసే కోర్స్. సో SSC CGL ఆస్పిరెంట్స్కి Tier 1, Tier 2, Tier 3, Tier 4. It covers everything.
in just under 6,000 rupees with lifetime validity. Even for bank aspirants, prelims, mains, interview covers everything under 6,000. Another beauty is with this 6,000 you can get access to both courses at the same time. చాలామంది రెండు కోర్సెస్ కూడా ప్రిపేర్ అవుతుంటారు, రెండు ఎగ్జామ్స్ కూడా రాస్తారు. వాళ్ళకి దీనికి వేరేగా దానికి వేరేగా కట్టక్కర్లా. ఈ 6,000 రూపీస్తోనే యూ కెన్ గెట్ యాక్సెస్ టు బోత్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీకు జాబ్ వచ్చేంత వరకు కంటిన్యూ కావచ్చు. సో ఫర్ స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ అదర్ ఎగ్జామ్స్ ఈ రెండింటిని కంప్లీట్గా తీసుకుంటే యాప్టిట్యూడ్లో ప్రతిదీ కవర్ అయిపోయినట్టే లెక్క. యూపీఎస్సీకి వెళ్ళేవాళ్ళు కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2కి వెళ్ళేవాళ్ళు కానీ, ఎస్ఐ కానిస్టేబుల్కి వెళ్ళేవాళ్ళు కానీ, ఎవరైనా సరే ఈ కోర్స్లో యూ గెట్ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్. ఎందుకంటే జనరల్ స్టడీస్ కవర్ అవుతుంది, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుంది, అర్థమెటిక్ కవర్ అవుతుంది, రీజనింగ్ కవర్ అవుతుంది, ఇంగ్లీష్ కవర్ అవుతుంది. అవి కూడా బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో, అవి హయ్యర్ స్టాండర్డ్. ఆ స్టాండర్డ్లో పికప్ చేసుకుంటే ఎనీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కెన్ బి క్రాక్డ్ ఈజీలీ. సో ఈ యాప్టిట్యూడ్ ఇన్ఫినిటీ ఈజ్ కైండ్ ఆఫ్ an all-rounder course. Any student preparing for any competitive exam, right, can go for it. అంటే మనకి సివిల్స్ గ్రూప్ 1 వాళ్ళు జనరల్ స్టడీస్ ఇందులో కవర్ అవ్వదు, అవుతుంది కానీ ఆ స్టాండర్డ్లో కవర్ అవ్వదు. సో వాళ్ళకి మన యూపీఎస్సీ కోర్సెస్లో జాయిన్ కావాలి. బట్ అదర్వైజ్ యాప్టిట్యూడ్ హెవీగా ఉండే, జనరల్ స్టడీస్ అంత హెవీగా లేని ప్రతి కోర్స్ కూడా, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఇందులో జాయిన్ కావచ్చు, రైల్వే వాళ్ళు కానీ ఎవరైనా సరే. అలాగే యాప్టిట్యూడ్ షార్ట్ టర్మ్ 3,000 రూపీస్, ఇట్ కమ్స్ విత్ 3 months వ్యాలిడిటీ. దిస్ ఈజ్ ద ఓన్లీ కోర్స్ విత్ లిమిటెడ్ వ్యాలిడిటీ. మన ఇన్స్టిట్యూట్లో జనరల్గా ఐ ఆల్వేస్ గివ్ లైఫ్ టైం వ్యాలిడిటీ, కానీ కొంతమందికి భయం ఉంటుంది. సో వాళ్ళ కోసం సార్ ఒక ప్రిలిమ్స్కి ఎంత అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఐఎమ్ కీపింగ్ దిస్. సో 3 months వ్యాలిడిటీతో వస్తుంది. సో ఇట్ కవర్స్ బ్యాంక్ ప్రిలిమ్స్, ఎస్బీఐ కానీ. సో ఇందులో ప్యూర్ మ్యాథ్స్ కవర్ చేయబడదు, ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ మాత్రమే కవర్ చేయబడతాయి. దట్స్ ఇట్. ఓకే, that's about this. And these are the contact details and payment details. You can call me up on my number or you can WhatsApp me on 789 number. ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేసుకోండి, మైండ్లో రకరకాల అనుమానాలతో ఉండకండి. సి ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, యూ కెన్ ఫీల్ ఫ్రీ, ఇంటరాక్ట్ విత్ మీ. ఐఎమ్ నాట్ లైక్ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్, పెద్ద హ్యూజ్ ఆర్గనైజేషన్, ఏమంటే ఏమనుకుంటారో అని భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఐ రిమైన్ ట్రాన్స్పరెంట్గా ఉంటాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, చేయలేకపోతే చేయలేనని చెప్తాను. ఐ ఆల్వేస్ ప్రామిస్ లెస్ అండ్ డెలివర్ మోర్. ఎక్కువ ప్రామిస్ చేసి తక్కువ డెలివర్ చేయడం అనేది జరగదు. ఓకే, జస్ట్ ఇమాజిన్ వన్ థింగ్, ఐ లెఫ్ట్ మై కార్పొరేట్ జాబ్ అండ్ కేమ్ అప్ విత్ దిస్, రైట్. నాకు ఒక లక్షల్లో వస్తున్న జీతాన్ని వదులుకొని నేను వచ్చానంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ప్యాషన్, ఇంకేం లేదు. టీచింగ్ అంటే ప్యాషన్తో, టీచింగ్ అంటే పిచ్చితో, నా వరకు నేను ఏదో ఒకటి సొసైటీకి కంట్రిబ్యూట్ చేయాలి అన్న తపనతో వచ్చాను. అండ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మనీ ఆబ్వియస్లీ, బట్ మనీ పెట్టకపోతే సీరియస్నెస్ రాదు అండ్ ఐ కెనాట్ సర్వైవ్ మై సెల్ఫ్. సో నేను నా కడుపు నేను నింపాలన్నా సరే ఐ నీడ్ సమ్ సస్టెనెన్స్, రైట్. అందుకోసమే నేను చేస్తున్నాను. సో చేసే దాంట్లో న్యాయం ఉంటుంది. ₹1 తీసుకున్నానంటే దానికి న్యాయం 100% చేయకపోతే నాకే నిద్ర పట్టదు. సో డోంట్ ఈవెన్ వరీ అబౌట్ ఇట్, గివ్ మీ అ కాల్, గెట్ ఆల్ యువర్ డౌట్స్ క్లియర్డ్. ఓకే, సో దిస్ ఇన్స్టిట్యూట్ విల్ స్టాండ్ ఫర్ యూపీఎస్సీ అండ్ ఆల్సో ఎస్ఎస్సి CGL అండ్ బ్యాంక్. సో ఈ మూడింటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తాం. సో యూపీఎస్సీ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇఫ్ యూ ప్రిపేర్ అట్ యూపీఎస్సీ లెవెల్ యూ కెన్ క్రాక్ యువర్ రెస్పెక్టివ్ స్టేట్ ఎగ్జామ్స్. దట్స్ ది ఐడియా అన్నమాట. సో ఎంటైర్ ఫోకస్ విల్ బి ఆన్ దీస్ 3 అండ్ ఐ హ్యావ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ UPSC segment. That's it guys. So if you like my videos, please hit a like and hit a share if you want to share with your friends, and subscribe if you want to watch my videos daily. That's about it. Let's switch to the editorial immediately. Ominous signals on slowdown of Indian economy, India's economy. Ominous అంటే అర్థం ఏంటి? డేంజరస్, రైట్. ఇండియా ఎకానమీ స్లోడౌన్ అవుతుంది. స్లోడౌన్ అంటే అర్థం ఏంటి? గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో దానికి సంబంధించిన డేటా బయటకు వస్తుంది అండ్ దోస్ సిగ్నల్స్ ఆర్ డేంజరస్. ఎందుకంటే ఎకానమీ గ్రో అవ్వట్లేదంటే అర్థం ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇండియా విల్ బీ మైర్డ్ ఇన్ టు డిఫరెంట్ ప్రాబ్లమ్స్. గ్రోత్ ఫిగర్స్ విల్ వర్సన్ యాజ్ ఇండియా వెయిట్స్ ఫర్ ద ఫుల్ ఇంపాక్ట్ ఆఫ్ లాక్డౌన్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన డేటా ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన డేటా. మార్చ్ 25th నుంచి లాక్డౌన్ విధించారు. సో అంతవరకు అంటే మార్చ్లో చాలా పీరియడ్ అనేది లాక్డౌన్లో లేదు. ఆల్మోస్ట్ 90% పైగా లాక్డౌన్లో లేదు. ఓన్లీ లాస్ట్ 1 week మాత్రమే ఉంటుంది. సో ఆ జనవరి, ఫెబ్, మార్చే బాగాలేదంటే అర్థం అది కరోనా వల్ల కాదు. ఆల్రెడీ ఎకానమీ పరిస్థితి బాగాలేదు, అందువల్లే నెంబర్స్ బాగాలేవు. అండ్ ఇక ఏప్రిల్, మే, జూన్ తీసుకుంటే ఇంకా మనం చూడలేం.
ఎందుకంటే కరోనా ఇంపాక్ట్తో కంప్లీట్గా లాక్డౌన్లో ఉన్నాం. సో గ్రోత్ అనేది వి విల్ సీ కాంట్రాక్షన్, నెగిటివ్ గ్రోత్ చూడబోతున్నాం. పాజిటివ్ గ్రోత్ అనేది మర్చిపోయి ఇంకా నెగిటివ్ గ్రోత్ చూసే రోజులు వచ్చేస్తున్నాయి అన్నమాట. India's economy is in a severe slowdown that is only going to get worse in a pandemic-stricken world. పాండమిక్తో ఎఫెక్ట్ అవుతున్న, సఫర్ అవుతున్న ఈ ప్రపంచంలో ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ స్లోడౌన్లో ఉంది. అది ఇంకా దారుణంగా, ఇంకా వర్స్ అని అవ్వబోతుంది అని చెప్పి అంటున్నారు. 3 months after Finance Ministry mandarins prognosticated that India's growth slowdown had bottomed out, the latest economic data has belied that prediction. చూసారా? 3 months after Finance Ministry mandarins అంటే పవర్ఫుల్ అఫీషియల్స్, గవర్నమెంట్ సీనియర్ బ్యూరోక్రాట్స్ అనమాట. గవర్నమెంట్లో టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు పవర్ఫుల్ అఫీషియల్స్ వర్ టూ పవర్ఫుల్. వాళ్ళు ఎవరు ఏమీ అనలేని పరిస్థితి. అంత స్ట్రాంగ్ పవర్ఫుల్గా ఉన్న ఈ బ్యూరోక్రాట్స్ ప్రొగ్నాస్టికేటెడ్ అంటే అర్థం ఏంటి? ప్రిడిక్టెడ్, ఫోర్కాస్టెడ్ అంటే ముందు చెప్పడం అన్నమాట. ఇలా రాబోతుంది, ఇలా ఉండబోతుంది అని చెప్తాం చూడండి. ప్రొఫెసైజ్ చేయడం, ఫోర్కాస్ట్ చేయడం, ప్రొగ్నాస్టికేట్ చేయడం. ఏది ప్రొగ్నాస్టికేట్ చేశారు? దట్ ఇండియాస్ గ్రోత్ స్లో డౌన్ హ్యాడ్ బాటమ్డ్ అవుట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాటమింగ్ అవుట్? ఇంతకంటే తగ్గదు అన్నట్టు. ఇండియా గ్రోత్ ఏమో స్లో డౌన్ అవుతుంది, స్లోగా తగ్గిపోతూ ఉందన్నమాట ప్రతి క్వార్టర్. సరే, ఎంత తగ్గాలో అంత తగ్గిపోయింది. ఇకపై నుంచి మనం గ్రోతే చూడబోతున్నాం, బాటమ్ అవుట్ అయిపోతుంది, ఎంతకంటే ఉండదు అని చెప్పి 3 months బ్యాక్ మన వాళ్ళు చెప్పారు. ఎవరు? మ్యాండరిన్స్ అంటే పవర్ఫుల్ గవర్నమెంట్ అఫీషియల్స్. ద లేటెస్ట్ ఎకనామిక్ డేటా హ్యాస్ బిలైడ్ దట్ ప్రిడిక్షన్. ఆ ప్రిడిక్షన్ని ఈ ఎకనామిక్ డేటా ఏం చేసింది? బిలై అంటే టు ప్రూవ్ సంథింగ్ టు బీ ఫాల్స్. అంటే అర్థమైతే వాళ్ళు ఆల్రెడీ చేసిన ప్రిడిక్షన్ని ఫాల్స్ అని చెప్పి ఈ లేటెస్ట్ ఎకనామిక్ డేటా ప్రూవ్ చేసింది. Crucially, the GDP growth estimates for the January-March quarter and the full fiscal year barely reflect the impact of the public health crisis and the stringent lockdowns, which were imposed nationwide only from March 25. ఎందుకంటే మనకి January-March క్వార్టర్లో గ్రోత్ ఎస్టిమేట్స్ కానీ, లేదా ఫుల్ ఫిస్కల్ ఇయర్కి ఉన్న గ్రోత్ ఎస్టిమేట్స్ కానీ, దాంట్లో కరోనా వైరస్ ఇంపాక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే లాస్ట్ March 25 నుంచి మాత్రమే నేషన్ వైడ్ లాక్డౌన్ అనేది వచ్చింది. సో మెజారిటీ ఆఫ్ దట్ టైం లాక్డౌన్ లేదు, నార్మల్ పరిస్థితులే ఉన్నాయి. సో కాబట్టి ఆ డేటాను మనం ఎలా చూడాలి అంటే ఇండియా పరిస్థితి ఆల్రెడీ బాగాలేదు అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? క్రూషియలీ ద జీడిపి గ్రోత్ ఎస్టిమేట్స్ ఫర్ ద January-March క్వార్టర్ అండ్ ద ఫుల్ ఫిస్కల్ ఇయర్. ఫిస్కల్ అంటే ఫినాన్షియల్ ఇయర్, April 1 నుంచి March 31 వరకు ఉన్న ఇయర్ని మనం ఫిస్కల్ ఇయర్ అంటాం. బేర్లీ రిఫ్లెక్ట్ ది ఇంపాక్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్. సో పబ్లిక్ హెల్త్ క్రైసిస్ని అది ఏమాత్రం రిఫ్లెక్ట్ చేయదు. బేర్లీ అంటే ఆల్మోస్ట్ నన్ అని, ఆల్మోస్ట్ లిటిల్ అని. అర్థమవుతుందా? బేర్లీ అంటే నథింగ్. ఐ బేర్లీ హ్యావ్ ఎనీ మనీ అంటే ఏం మనీ లేదు అని అర్థం అనమాట. ఆల్మోస్ట్ జీరో అని దాన్ని రిఫ్లెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే లాక్డౌన్ అనేది 25th తర్వాత చేశారు. అంతకుముందే ఫినాన్షియల్ ఇయర్ ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది. ద NSOs అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ estimates show fourth quarter and fiscal 2019-20 growth slump అంటే పడిపోయింది to 3.1% and 4.2% రెస్పెక్టివ్లీ. అంటే ఓన్లీ ఫోర్త్ క్వార్టర్కి 3.1% గ్రోత్ ఉండబోతుందని, కంప్లీట్ ఫిస్కల్ ఇయర్కి 4.2% జీడిపి గ్రోత్ ఉండబోతోందని అవి ఎస్టిమేట్ చేసాయి. ఇవన్నీ ఎస్టిమేట్స్, ఇంకా రివిజన్ జరుగుతుంది. ఎందుకంటే తర్వాత చిన్న మార్పులు అవి జరిగి ఫైనల్ ఫిగర్స్ వస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇవి ఎస్టిమేట్స్. ప్రతి క్వార్టర్ కూడా ముందు ఎస్టిమేట్స్ ఇస్తారు, తర్వాత రివిజన్ చేస్తూ ఉంటారు. ద స్లోయెస్ట్ పేస్ ఇన్ 11 years అంటే గత 11 సంవత్సరాలలో దిస్ ఈజ్ ద లోయెస్ట్. అంటే 2008-9లో మనకి ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు బాగా తగ్గింది. అప్పటి నుంచి కంపేర్ చేసుకుంటే ఈ 11 yearsలో దిస్ ఈజ్ ది స్లోయెస్ట్ పేస్. The government says the lockdown impacted data flow and with statutory reporting timelines extended, the estimates would likely undergo revision. లాక్డౌన్ వల్ల రావాల్సిన డేటా సరిగ్గా రాలేదు. అండ్ స్టాట్యూటరీ అంటే చట్టపరంగా, స్టాట్యూటరీ అంటే అఫీషియల్ అని అర్థం. మీకు ఒక విషయం చెప్తాను. స్టాట్యూట్ అంటే లా, చట్టం, యాక్ట్. ఆర్డినరీ లాని స్టాట్యూట్ అంటారు. స్టాట్యూటరీ అంటే చట్టపరంగా అంటే గవర్నమెంట్ పరంగా. చట్టం అంటే గవర్నమెంట్ అని కాదు, చట్టాన్ని తయారు చేసేది మనకి లెజిస్లేచర్. సో ఒక రకంగా మీరు సింపుల్గా తీసుకోవాలంటే స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ అన్నారు అనుకోండి, గవర్నమెంట్ ఆబ్లిగేషన్, చట్టపరమైన ఆబ్లిగేషన్ అన్నట్టుగా తీసుకోవాలి. సో స్టాట్యూటరీ రిపోర్టింగ్ టైమ్ లైన్స్ ఏం చేశారు? ఎక్స్టెండ్ చేశారు.
అంటే యాక్చువల్గా ఈ టైం కల్లా చేయాలి, ఈ టైం కల్లా సబ్మిట్ చేయాలని టైం లైన్స్ ఉంటాయి, వాటిని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి ఇంకా మళ్ళీ రివిజన్ జరగవచ్చు, ఎందుకంటే డేటా ఫ్లో అనేది ఎఫెక్ట్ అయింది, ఇప్పటికే టైం లైన్స్ ఎక్స్టెండ్ చేశారు. వీటిని కూడా మళ్ళీ వుడ్ లైక్లీ అండర్గో రివిజన్. ఇంకా చిన్న చిన్న తప్పులు, కరెక్షన్స్ ఏమైనా ఉంటే అవి జరగబోతాయి. However, the fact that the gross value added numbers for the first 3 quarters have been revised significantly downwards shows that the economic malaise was deep and widespread even before the novel coronavirus landed on Indian shores. అయినప్పటికీ చూడండి, the fact that the gross value added numbers for the first 3 quarters, ఫస్ట్ 3 క్వార్టర్స్ జరిగిపోయి చాలా రోజులు అయిపోయింది, వాటికి అప్పట్లో ఎస్టిమేట్స్ వచ్చాయి, ఇప్పుడు కరెక్షన్స్ వచ్చాయి, వాటి నెంబర్స్ అని ఏం చేశారు, రివైజ్ చేసేసారు. అది కూడా సిగ్నిఫికెంట్లీ డౌన్వర్డ్ రివిజన్ జరిగింది. ఏ నెంబర్స్? గ్రాస్ వాల్యూ యాడెడ్. చాలామందికి డౌట్స్ వస్తాయి, వాట్ ఈజ్ జీవీఏ, వాట్ ఈజ్ జీడిపి, జీడిపికి జీవీఏకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. జీడిపి అంటే అర్థం ఏంటి? ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ. సింపుల్, అంతేనా? ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ టెరిటరీ, ఫిజికల్ టెరిటరీ, ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఏ కంట్రీ అని అర్థం అనమాట. మన భారత భూభాగంలో ప్రొడ్యూస్ చేయబడ్డ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మొత్తము గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల జాతీయోత్పత్తి. ఓకే, దెన్ వాట్ ఈజ్ జీవీఏ? అయితే మనకి జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు కన్జ్యూమర్ సైడ్ నుండి చూస్తారు. అంటే దేశంలో ఉన్న వ్యక్తులందరూ, నువ్వు, నేను, మన అమ్మ, నాన్న, ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ రోజు రకరకాల వస్తువులు కొంటూ ఉంటాం. సో ఇలా కొంటున్న ప్రతి వస్తువుని మనం కొనేటప్పుడు ఏమవుతుంది, దాని మీద ట్యాక్సులు పడతాయి. సో ట్యాక్స్ పే చేస్తాం కదా, కరెక్ట్. కానీ సబ్సిడీలు వచ్చాయి అనుకోండి, గవర్నమెంట్ మనకి ఏమైనా సబ్సిడీ ఇచ్చేసింది. స్టూడెంట్స్ ఉంటారు చూడండి, స్టూడెంట్కి ల్యాప్టాప్ కొన్నప్పుడు స్టూడెంట్ సబ్సిడీ అని గవర్నమెంట్ ఇస్తుంది. సో అప్పుడు ట్యాక్స్ వేస్తారు, సబ్సిడీ మైనస్ చేస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ ఆ భారాన్ని భరిస్తుంది. అలా ఫైనల్గా స్టూడెంట్కి ఎంత పడుతుందో భారం, దట్ ఈస్ హిస్ ఫైనల్ కాస్ట్. అలాంటివన్నీ కలపగా వచ్చేదే జీడిపి. బట్ జీవీఏ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జీడిపి ఎటువైపు నుండి చూస్తుంది? కన్జ్యూమర్ సైడ్ నుంచి, వస్తువుని ఎవరైతే వినియోగించుకుంటున్నారో వాళ్ళ వైపు నుంచి. అంటే ఒక సెగ్మెంట్ చెప్పాను మీకు. అదే జీవీఏ వచ్చేసరికి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి, వస్తువుని, సేవల్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ వైపు నుండి చూస్తుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బేకరీ తీసుకోండి, లేకపోతే ఒక ల్యాప్టాప్ కంపెనీ తీసుకోండి, మీ ఇష్టం. ఒక ల్యాప్టాప్ ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీ తీసుకోండి. ల్యాప్టాప్ ప్రొడ్యూస్ చేసుకున్న కంపెనీ తీసుకున్నాక ఆ ల్యాప్టాప్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ట్యాక్సులు, సబ్సిడీలు ఇవన్నీ లేకుండా దాని ప్రైస్ వచ్చేసి 40,000 రూపాయలు పెట్టారనుకోండి, వితౌట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్. సబ్సిడీ అంటే మనకి కన్జ్యూమర్ సైడ్ నుంచి కాస్ట్ తగ్గుతుంది, ట్యాక్స్ అంటే అది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఆ రెండు లేకుండా 40,000 అయ్యింది అనుకోండి. అయితే ల్యాప్టాప్ అతను ఖర్చే లేకుండా 40,000కి అమ్మేస్తున్నాడా? అతనికి కొంత ఖర్చే ఉంటుంది కదా. ఆ ఖర్చు ఏంటి? ల్యాప్టాప్లో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్, ప్రాసెసర్స్ ఇంటెల్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి కదా. అలాగే ప్రతి స్క్రీన్ కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలి, మొత్తం కలిపి అసెంబుల్ చేయాలి. వీటన్నింటికి కలిపి ఒక 15,000 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం హెచ్పి కంపెనీకి. అర్థమైందా? సో ఫైనల్గా వాళ్ళు అమ్ముతున్నది, అంటే ట్యాక్సెస్ లేకుండా అమ్ముతున్నది 40,000కి. దాంట్లో వాళ్ళు తీయాల్సిన కాస్ట్ ఎంత? 15,000. సో వచ్చేది ఎంత? 25,000. సో ఆ 25,000 హెచ్పి కంపెనీ పరంగా గ్రాస్ వాల్యూ యాడెడ్. అంటే 15,000 రూపాయలు ముడి సరుకులు తీసుకొని, వీళ్ళు దానికి వాల్యూ, అన్నీ ఇంగ్లీషేనండి, సింపుల్. 15,000 రూపాయలు ముడి సరుకులు తీసుకొని వీళ్ళు వాళ్ళ తెలివితేటలు, టెక్నాలజీ అన్నీ వాడి దాన్ని 40,000 రూపాయల వస్తువుగా మార్చారు. సో మధ్యలో జరిగింది ఏంటి? వాల్యూ ఎడిషన్. ఆ వాల్యూ ఎడిషనే వాళ్ళు తీసుకుంటున్నారు డబ్బులు. సో ముడి సరుకు 15,000, 25,000 రూపీస్ వర్త్ వాల్యూ ఎడిషన్ జరిగింది. సో 40,000 అయింది. దాని మీద 10% గవర్నమెంట్ ట్యాక్స్ ఉందనుకోండి, ఇంకో 4,000 కలుస్తుంది. ఓకేనా? 5% సబ్సిడీ ఉందనుకోండి, 40,000లో 5% అంటే ఎంత? 2,000 మైనస్ చేసేస్తారు. సో 42,000కి బయటకు వెళ్తుంది. ఆ 42,000 అనేది జీడిపి క్యాలిక్యులేషన్ వస్తుంది. సో కానీ జీవీఏ క్యాలిక్యులేషన్లో అది రాదు. అర్థమవుతుందా? సో అలా అంటే ట్యాక్స్లు, సబ్సిడీలు జీడిపిలో వస్తాయి, కానీ జీవీఏలో అవి రావు. జీవీఏలో ఏమొస్తాయి? ట్యాక్స్లు, సబ్సిడీలు పక్కన పెట్టేసి నా ముడి సరుకులకి ఎంత ఖర్చు అయింది, నేను ఇప్పుడు ఎంతకి అమ్మగలుగుతున్నాను, అంటే ట్యాక్సెస్ కంటే ముందు ప్రీ ట్యాక్స్ ఎంతవరకు నేను అమ్మగలుగుతున్నాను, డిఫరెన్స్ ఎంత, వాట్ ఈజ్ మై వాల్యూ ఎడిషన్, దట్ ఈజ్ జీవీఏ. అలాగే మీరు ఏ వస్తువు అయినా తీసుకోండి, ఒక వస్తువు బేకరీలో ఒక పఫ్ లేకపోతే ఒక పేస్ట్రీ అమ్ముతున్నాడు అతను. సో పేస్ట్రీ అమ్ముతున్న అతనికి దానికి అవసరమైన మన పిండి కానీ, ఫ్లవర్ కానీ, మైదా పిండి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి అవసరమైన పాలు, ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్నీ కలిపి 10 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి. పేస్ట్రీ 20 రూపాయలు అమ్ముతున్నాడు అనుకోండి. వాట్ ఈస్ హిస్ జీవీఏ? 10 రూపీస్. సో జీవీఏ అంటే అర్థం ఏంటి ఇక్కడ? సో ఫైనల్ వాల్యూ ఆఫ్ హిజ్
ప్రొడక్ట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్ ఆర్ ద కాస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్స్. అది తయారు చేయడానికి అయిన ఖర్చును తీసేగా వచ్చేది జీవీఏ. సో మీరు సింపుల్గా చెప్పాలంటే జీవీఏ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్. అంటే ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసే క్యాలిక్యులేషన్ జీవీఏ అంటాం. జీడిపి అనేది కన్జ్యూమర్ పర్స్పెక్టివ్, ఫైనల్ కన్జంప్షన్ మనం చేస్తాం. సో మన పర్స్పెక్టివ్ నుండి తీసుకునేది జీడిపి. ఎనీవే మీకు థియరీ క్లాస్లో, ఎకానమీ క్లాస్లో డీటెయిల్డ్గా వెళ్తాను. సో ఐ కెనాట్ టీచ్ మచ్ మోర్ దాన్ దిస్. ఇంకా సమయాభావం వల్ల మనం అంతకంటే చెప్పలేము ఇక్కడ. దట్స్ అబౌట్ ఇట్. However, the fact that the GVA numbers for the first 3 quarters have been revised significantly downwards shows that the economic malaise was deep and widespread even before the novel coronavirus landed on Indian shores. సో జీవీఏ అనేది మీకు చెప్పాను ఆల్రెడీ, ఇండస్ట్రీ పర్స్పెక్టివ్లో, ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్లో క్యాలిక్యులేట్ చేస్తారు అని. అంటే వాట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ మైనస్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అది రిమూవ్ చేయక వచ్చేదే వాల్యూ ఎడిషన్. సో అది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఆల్రెడీ సిగ్నిఫికెంట్లీ డౌన్వర్డ్ రివిజన్ జరిగింది. అంటే అది ఎవరికి ఫస్ట్ 3 క్వార్టర్స్కి. దాని అర్థం ఏంటి, కరోనా వైరస్ రాకముందే, ఈవెన్ బిఫోర్ కరోనా వైరస్, నోవెల్ కరోనా వైరస్ ల్యాండెడ్ ఆన్ ఇండియన్ షోర్స్. అంటే మన దేశంలో అది అడుగు పెట్టక ముందే ఎకనామిక్ మలైస్ అంటే అర్థం ఏంటి, అనీజీనెస్, డిసీజ్, ఇల్నెస్, డిస్కంఫర్ట్, ఈ పదాలు ఏవైనా వాడచ్చు. మలైస్ అంటే బాగా లేని పరిస్థితి, అనీజీనెస్ అనుకోవచ్చు, డిస్కంఫర్ట్ అనుకోవచ్చు, డిసీజ్ అనుకోవచ్చు, ఏదైనా మనం అనుకోవచ్చు అనమాట. అది ఇట్ వాజ్ డీప్ అండ్ వైడ్ స్ప్రెడ్. ఆల్రెడీ అన్ని ఇండస్ట్రీస్లోకి పాకేసింది, అది డీప్గా ఉంది. దీనివల్ల అంటే దీనికంటే ముందే మన పరిస్థితి బాగాలేదని అర్థం. 4 of the 8 industry sectors that together comprise the GVA are now revealed to be in far worse shape than was reported earlier. సో ఈ 8 ఇండస్ట్రీ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో జీవీఏని కంప్యూట్ చేయడానికి, ఎందుకంటే జీవీ అనేది సెక్టరల్, ఒక్కొక్క సెక్టర్లో ఎంతంత వాల్యుయేషన్ జరుగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఈ జీవీఏని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే 8 ఇండస్ట్రీ సెక్టర్స్లో 4 సెక్టర్స్ అనేవి చాలా వర్స్ట్. ఇంతకుముందు ఎంత రిపోర్ట్ చేశారో దాంతో కంపేర్ చేసుకుంటే దే ఆర్ ఇన్ ఫార్ వర్స్ షేప్. దిస్ ఇంక్లూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విచ్ కాంట్రాక్టెడ్ ఫర్ ఎ థర్డ్ స్ట్రైట్ క్వార్టర్ అండ్ ష్రాంక్ బై 1.4% ఇన్ ద ఫోర్త్ క్వార్టర్. ఇందులో ఒకటేంటి, మ్యానుఫ్యాక్చరింగ్. So this includes manufacturing which contracted for a third straight quarter and shrinkకి past tense ఏంటి, shrink అంటే కుచించుకుపోవడం, తగ్గిపోవడం. ష్రాంక్ అంటే దానికి past tense by 1.4% in the fourth quarter. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్చువల్గా కాంట్రాక్ట్ అయింది, తగ్గిపోయింది. కన్స్ట్రక్షన్ a major job generating activity that continued to weaken and contracted 2.2%. కన్స్ట్రక్షన్ సెక్టర్లోనే ఎక్కువగా మనకి వలస కార్మికులు పనిచేస్తారు. సో ఇన్ఫార్మల్ సెక్టర్లో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఇచ్చేది కన్స్ట్రక్షన్ సెక్టరే. అందుకే జాబ్ జనరేటింగ్ యాక్టివిటీ అన్నారు. దట్ కంటిన్యూ టు వీక్, అది కూడా వీక్ అయిపోతుంది. అండ్ కాంట్రాక్టెడ్ 2.2% కాంట్రాక్ట్ అయింది. అండ్ ద 2 లార్జెస్ట్ సర్వీసెస్ కేటగిరీలో కూడా సో ఇవి తగ్గిపోయాయి. The revisions in the trade, transport, hotels, communications and financial and real estate professional services sectors have cut third quarter growth figures by 1.6 and 4 percentage points respectively. అర్థమైందా? సో ఈ సెక్టర్స్లో కూడా థర్డ్ క్వార్టర్ గ్రోత్ ఫిగర్స్ని ఆల్రెడీ డౌన్వర్డ్ రివిజన్ చేశారు. 1.6% అండ్ 4 percentage points తగ్గించేశారు అన్నమాట. సో మీకేంటి, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, హోటల్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఒక సెక్టర్ తీసుకున్నారు, ఫినాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇంకో సెక్టర్ తీసుకున్నారు. ఈ 2 సర్వీసెస్ సెక్టర్స్. ఈ రెండిట్లో కూడా మొదటి దాంట్లో 1.6% పాయింట్స్ తగ్గించారు రివిజన్ చేసి. అంటే ఇంతకుముందు ఎంత ఎస్టిమేట్ చేశారో దానికంటే అంత పర్సంటేజ్ పాయింట్ తగ్గాయి ఇవి యాక్చువల్ నెంబర్స్, అండ్ 4 percentage points రెస్పెక్టివ్లీ. ద ఎకానమీ ఈజ్ విజిబిలీ mired in a demand drought that is unlikely to abate anytime soon. దీని అర్థం ఏంటి, మైల్డ్ అంటే అర్థం ఏంటంటే, మైర్ అనేది ఒక స్వాంపీ గ్రౌండ్ అంటే బురద నేల అంటారు చూడండి. మనం అడుగు పెడితే ఏమవుతుంది, కాలు బురదలోకి వెళ్ళిపోతాయి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ మైర్డ్ దట్ మీన్స్ యూ గాట్ స్టక్ ఇన్ మడ్. అంటే సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలంటే ఇక్కడ బురద ఎక్కడ వచ్చింది సార్ అంటారు, అలా కాదు. ఇక్కడ మైర్ అంటే మీనింగ్ ఏంటంటే యు ఆర్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండ్ యు ఆర్ ఇన్ ఎ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ట్రికేట్ యువర్ సెల్ఫ్. దాని నుంచి బయటకు రావడం కష్టం. అంటే అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మనం ఉంటే దాన్ని యూ విల్ సే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫిగర్స్ ఉంటారు, కొంతమంది పాపులర్ ఫిగర్స్, వాళ్ళు ఎక్కువగా మాట్లాడేసి ఏమవుతారు, దే విల్ బి మైర్డ్ ఇన్ కాంట్రవర్సీల్లో మునిగిపోతారు. వాళ్ళు తర్వాత నార్మల్గా మాట్లాడినది కాంట్రవర్సీలాగే కనిపిస్తుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ఎక్స్ట్రికేట్ దెమ్సెల్స్. ఎక్స్ట్రికేట్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాన్ని ఎక్స్ట్రికేట్ అంటారు. ఇంట్రికేట్ అంటే రివర్స్ దానికి, అర్థమవుతుందా? సో అలా అనమాట. ఎక్స్ట్రికేట్ అంటే బయటపడ్డం. సో మైర్ అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఏ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎక్స్ట్రికేట్ వన్ సెల్ఫ్. బయటపడడానికి కష్టంగా ఉండే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ మనం మైర్ అంటాం. ఇక్కడ వర్బ్గా వాడిన మీనింగ్ అదే. ఓకే, ద ఎకానమీ ఈజ్ విజిబిలీ మైర్డ్ ఇన్ ఏ డిమాండ్ డ్రౌట్. డ్రౌట్ అంటే అర్థం ఏంటి, మనకి వర్షాభావం, కరువు అంటాం చూడండి. వర్షాలు ఎక్కువగా పడట్లేదు అనుకోండి, ఇట్ విల్ లీడ్ టు ఫెమీన్. ఫెమీన్ అంటే మనకి ఫుడ్ లేక ఆకలి చావులు చూస్తాం చూడండి, దాన్ని మనం బెంగాల్ ఫెమీన్ అంటాం. ఇవన్నీ చూసాం మనం 1940s. సో డ్రౌట్ అంటే ఏంటి, వర్షాలు పూర్తిగా పడకపోవడం. డిమాండ్ డ్రౌట్ అంటే డిమాండ్ లేకపోవడం. అర్థమవుతుందా? డిమాండ్ డ్రౌట్లో ఎకానమీ ఉందంటే, డిమాండ్ అంటే వస్తువులు ఎవరు కొనుగోలు చేయట్లేదు, సేల్స్ జరగట్లేదు. అండ్ దట్ ఈస్ అన్లైక్లీ టు ఎబేట్ ఎనీ టైమ్ సూన్. ఎబేట్ అంటే అర్థం ఏంటి, తగ్గడం. టు బికమ్ లెస్ సివియర్. ఈ పదాలు ఎప్పుడు వస్తున్నాయి చూడండి, ఎబేట్, ఎమిలియోరేట్, ఎలివియేట్, మిటిగేట్, ఇవన్నీ కూడా అర్థం ఏంటి, టు బికమ్ లెస్ సివియర్ అంటే తగ్గడం అనమాట. సివియారిటీ తగ్గించడానికి మనం అంటాం. ఎలివియేటింగ్ పెయిన్ అంటాం. ప్యాలియేటివ్ కేర్ అంటారు. ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్కి 4th స్టేజ్కి వచ్చేసింది అనుకోండి, ఇంకా వాళ్ళు ఎలాగో చనిపోతారు. సో వాళ్ళని ప్యాలియేటివ్ కేర్లో పెడతారు. అంటే నొప్పి, క్యాన్సర్ పేషెంట్కి ఏంటంటే బాడీలో ఆర్గన్స్ అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా, సో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. నొప్పి అట్లీస్ట్ నొప్పి లేని చావు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రకరకాల ట్యాబ్లెట్స్, ఇంకా అది ఎలాగూ మరి బతికించడం అనేది అవ్వదు. కానీ ప్యాలియేటివ్ కేర్, ప్రశాంతమైన చావు, నొప్పులు లేకుండా ఇబ్బంది లేకుండా చనిపోయే పరిస్థితి కల్పించడం అనమాట. దాన్ని ప్యాలియేటివ్ కేర్ అంటాం. ప్యాలియేట్ అంటే టు మేక్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ లెస్ ఇంటెన్స్ అండ్ లెస్ సివియర్. ఎలివియేటింగ్ పవర్టీ నిన్న చదువుకున్నాం, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఎడిటోరియల్లో చెప్పాను నేను. ఎలివియేషన్ ఆఫ్ పవర్టీ అంటే అర్థం ఏంటి, పవర్టీ యొక్క ఇంటెన్సిటీని తగ్గించడం, పేదరికాన్ని తగ్గించడం. ఎరాడికేషన్ అంటే పేదరిక నిర్మూలన, కంప్లీట్గా నిర్మూలించడాన్ని ఎరాడికేషన్ అంటాం. ఎలివియేషన్ అంటే అర్థం అది. మిటిగేషన్ అంటే ఏదైనా ప్రాబ్లమ్ని లెస్ ఇంటెన్స్ ఆర్ లెస్ సివియర్ చేయడాన్ని మనం మిటిగేషన్ అంటాం. ఇది కూడా మనం నిన్న మాట్లాడుతున్నప్పుడు మిటిగేషన్ అనే పదం వచ్చింది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద గవర్నమెంట్ టు ఫోకస్ ఆన్ కంటైనింగ్ ఇన్ఫెక్షన్ యాజ్ వెల్ యాజ్ మిటిగేటింగ్ ఎకనామిక్ మెలైజ్. అంటే ఎకనామీ ద్వారా వస్తున్న ప్రాబ్లమ్స్ని, జాబ్ స్ట్రెస్ని కూడా మిటిగేట్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంది. ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడం ఒకటే కాదు అని. ఎబేట్ అన్న అర్థమేంటి, రెడ్యూస్ అని అర్థం. ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్ అంటే ఇందాక చెప్పాను, ప్రైవేట్ కన్జంప్షన్ అంటే నార్మల్ పీపుల్ స్పెండ్ చేసేదాన్ని మనం ప్రైవేట్ కన్జంప్షన్ అంటాం. మేము రోజువారీ వస్తువులు కొనుగోలు చూస్తాం చూడండి, అది విచ్ అకౌంట్స్ ఫర్ 55 to 60% ఆఫ్ జీడిపి. జీడిపిలో 55 to 60% అదే ఉంటుంది. ఇంకే ఉంటాయి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ కంపెనీస్ కోసం, అంటే వాళ్ళ కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం కానీ, మెషినరీ కొనడం కానీ, భూములు కొనడం కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు చూడండి, దాన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అది కూడా స్పెండింగే, కానీ కార్పొరేట్స్ చేస్తే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. బికాజ్ దాని నుంచి ప్రొడక్టివిటీ వస్తుంది. రేపు పొద్దున్న ఇంకో ఎకానమిక్ అవుట్పుట్ అనేది దాని నుంచి వస్తుంది. ఇక్కడ కొత్త మెషినరీ కొన్నారు, ఎక్విప్మెంట్ కొన్నారు. అలాగే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి, ప్రభుత్వం ఇండస్ట్రీస్ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే, పిఎస్యూస్ ఉంటాయి, వీటిలో ఏమైనా ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని గవర్నమెంట్ స్పెండింగ్ అంటారు. గవర్నమెంట్ పెట్టే ఖర్చు, ఇవన్నీ కూడా జీడిపిలో భాగాలు. వీటితో పాటు నెట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్లోంచి ఇంపోర్ట్స్ తీస్తే వచ్చేదాన్ని కూడా జీడిపిలో కౌంట్ చేస్తారన్నమాట. వీటన్నిటిని కౌంట్ చేసి జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇందులో బిగ్గెస్ట్ కాంపొనెంట్ అది ప్రైవేట్ కన్జంప్షన్. ప్రైవేట్ కన్జంప్షన్ అంటే మనలాంటి ఇండివిజువల్స్, ప్రజలు పెట్టే ఖర్చు. ఎక్స్టెండెడ్ ఏ డౌన్వర్డ్ ట్రెండ్ యాజ్ గ్రోత్ స్లిడ్ టు 2.7%. గ్రోత్ తగ్గిపోయింది. సో ఈ ప్రాసెస్లో ప్రైవేట్ కన్జంప్షన్ కూడా తగ్గిపోయింది. ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ కాంట్రాక్టెడ్ ఫర్ ఎ 3rd consecutive quarter అండ్ స్ట్రాంక్ 6.5%. ఎందుకంటే డిమాండ్ బట్టే కదా మీకు, ఇప్పుడు మనం ఎక్కువగా కొనుగోలు జరుగుతుంటే కంపెనీస్ ఎక్కువగా ఇంకా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటాయి. సో డిమాండ్ తగ్గుతుంది, ఆబ్వియస్గా ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ కూడా తగ్గిపోయింది బాగా. డేటా కమింగ్ ఇన్ ఫర్ ద కరెంట్ ఫిజికల్ ఆర్ రివీలింగ్ ది డివాస్టేటింగ్ ఇంపాక్ట్ దట్ ద లాక్డౌన్ హ్యాస్ హ్యాడ్. డివాస్టేటింగ్ అంటే డెస్ట్రాయింగ్, డ్యామేజింగ్, కాజింగ్ ఎ గ్రేట్ డ్యామేజ్ అంటాం. సో కరోనా వైరస్ వల్ల ఇండ్యూస్ చేసిన లాక్డౌన్ ఎంత దారుణమైన ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది
కరెంట్ ఫిస్కల్ అంటే 2020-21 ఫిస్కల్లో వస్తున్న డేటాని చూపిస్తుంది. ఆల్రెడీ కోర్ సెక్టర్ అవుట్పుట్కి సంబంధించి ఏప్రిల్ డేటా వచ్చింది. సో చాలా సెక్టర్స్ కాంట్రాక్ట్ అయ్యాయి. సో ఈ డేటా చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఎంత దారుణంగా ఉండబోతుంది అని. Output at 8 core industries that represent 40% of the index of industrial production contracted by an alarming 38% in April. ఏప్రిల్లో 38%. అలార్మింగ్ అంటే అర్థం ఏంటి? డిస్టర్బింగ్, వరీయింగ్. వాట్ ఈజ్ అన్ అలార్మ్? అలార్మ్ ఏం చేస్తుంది? మనల్ని నిద్రలేపుతుంది. అంటే అర్థం ఏంటి? ఇట్స్ లైక్ ఏ వేకప్ కాల్. పరిస్థితులు బాగాలేవు, యూ హ్యావ్ టు గెటప్ అండ్ యాక్ట్ ఆన్ ఇట్. అలాంటి దాన్ని మనం అలార్మింగ్ సిచ్యువేషన్ అంటాం. ఇట్స్ ఎ డిస్టర్బింగ్ ఆర్ వరీయింగ్ సిచ్యువేషన్. అర్థమైందా? మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ష్రాంక్ 60% ఇన్ ద సేమ్ మంత్. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ కూడా 60% తగ్గిపోయాయి. ఆ ముందు సెంటెన్స్ ఏంటి? 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి యాక్చువల్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, ఇలా డిఫరెంట్ 8 ఇండస్ట్రీస్. కోర్ ఇండస్ట్రీస్ ఏంటో మీరు కామెంట్స్లో రాయండి. సో 8 కోర్ ఇండస్ట్రీస్ కూడా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఓవరాల్గా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసే ఇండెక్స్ అనమాట. మొత్తం ఇండస్ట్రియల్ యాక్టివిటీని అది గాజ్ చేస్తుంది. అవుట్పుట్ పెరిగిందా తగ్గిందా ఏం జరిగింది అని చెప్పి అది గాజ్ చేస్తుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 8 ఇండస్ట్రీస్ని కోర్ ఇండస్ట్రీస్ అంటారు. ఆ కోర్ ఇండస్ట్రీస్ ఏమయ్యాయి? అవి యాక్చువల్గా 40% అన్నమాట. అవి 38% కాంట్రాక్ట్ అయ్యాయి. ఎప్పుడు? ఏప్రిల్లో. అండ్ దట్ ఈస్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్ ఆర్ డిస్టర్బింగ్ అండ్ వరింగ్ సిచ్యువేషన్. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే గుడ్స్ అనమాట. ఎక్స్పోర్ట్స్ ష్రాంక్ 60% ద సేమ్ మంత్. ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయాయి బాగా. ద ఆర్బీఐ విచ్ కట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ May 22 ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూనే ఉంది. వాజ్ కేటగారికల్ అంటే ఇంకా వితౌట్ ఎనీ డౌట్స్ అనమాట. అన్ఈక్వివోకల్, కేటగారికల్ అంటారు. క్లియర్గా చెప్పడం, వితౌట్ ఎనీ డౌట్స్. ఇన్ ఇట్స్ అసెస్మెంట్ దట్ రికవరీ వుడ్ లైక్లీ స్టార్ట్ ఓన్లీ ఫ్రమ్ ది అక్టోబర్ క్వార్టర్ నుంచి రికవరీ చూడబోతున్నాము. ఈ లోపు రికవరీ అయ్యే పరిస్థితి లేదు అని చెప్పి కేటగారికల్గా చెప్పేసింది, క్లియర్గా చెప్పేసింది. ఫర్ ఈవెన్ దట్ టు మెటీరియలైజ్ అంటే టు హ్యాపెన్. అది జరగడానికైనా సరే ద సెంటర్ మస్ట్ యాక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ అనేది యాక్ట్ చేయాలి. ఇట్స్ ప్యాకేజ్ సో ఫార్ హ్యాస్ బీన్ ఫోకస్డ్ ఆన్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ మెజర్స్ that ease supply side constraints and structural reforms that may bear fruit over a longer horizon. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికైనా యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు. ఇట్స్ ప్యాకేజ్ సో ఫార్, గవర్నమెంట్ తీసుకున్న ప్యాకేజ్ ఇప్పటివరకు అనౌన్స్ చేసిన ప్యాకేజ్లో ఏం చేసింది? హ్యాస్ బీన్ ఫోకస్డ్ ఆన్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ మెజర్స్. క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ కోసం మాత్రమే ప్రయత్నాలు చేసి. క్రెడిట్ అంటే ఏంటి? అప్పు, లిక్విడిటీ, డబ్బులు అందుబాటులోకి తీసుకొస్తే మీకు ఇబ్బందులు ఉన్నాయా? గవర్నమెంట్ అప్పిస్తుంది, బ్యాంకుల ద్వారా మీకు అప్పు ఇప్పిస్తాం, తక్కువ వడ్డీకి ఇస్తాం, కొన్నాళ్ళ వరకు పే చేయక్కర్లేదు. అంటే కేవలం వీటి మీదనే గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేసింది. దానివల్ల ఏమవుతుంది? సప్లై సైడ్, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలిమినేట్ అవుతాయి. వాట్ అబౌట్ కన్జ్యూమర్ సైడ్? డిమాండ్ సైడ్ పరిస్థితి ఏంటి? డిమాండ్ సైడ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ చేతిలో డబ్బులు లేవు, వాళ్ళు ఏమైనా కొనాలి, ఎలా కొంటారు? వాళ్ళకు ఉంటేనే కదా డిమాండ్ వస్తుంది. డిమాండ్ వస్తేనే కదా వాడు ఏం ప్రొడ్యూస్ చేసినా కొనడం జరుగుతుంది. సో ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా, డిమాండ్ రివైవ్ అవ్వకుండా ఓన్లీ సప్లై సైడ్ కన్స్టెంట్స్ని సాల్వ్ చేయడం ద్వారా మనం ఏం సాధిస్తాం అనేది పాయింట్ ఇక్కడ. అండ్ ఆల్సో స్ట్రక్చరల్ రిఫార్మ్స్, కొన్ని రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చింది. దట్ మే బేర్ ఫ్రూట్ ఓవర్ ఏ లాంగ్ హొరైజన్. బేర్ ఫ్రూట్ అంటే అర్థం ఏంటి? ఈల్డ్ పాజిటివ్ రిజల్ట్స్. మనం అంటే చూడండి, ఫలాన్ని ఇస్తాయి, మనం చేసిన పనులు ప్రతిఫలాన్ని ఇస్తాయి అని తెలుగులో అంటాం. ఇంగ్లీష్లో కూడా అదే పదం, బేర్ ఫ్రూట్, ఫలాన్ని ఇవ్వడం. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? ఈల్డ్ పాజిటివ్ రిజల్ట్. మనం చేస్తున్న కష్టానికి ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఆన్ ఎ డైలీ బేసిస్, డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ఎ డిసిప్లిన్డ్ మేనర్, యువర్ ఎఫర్ట్స్ విల్ ఫైనలీ బేర్ ఫ్రూట్. మీ కష్టం విల్ ఈల్డ్ పాజిటివ్ రిజల్ట్స్, ఒక మంచి ఫలితాన్ని, పాజిటివ్ ఫలితాన్ని అందిస్తాయి. ఓవర్ ఏ లాంగర్ హొరైజన్, లాంగర్ టైం పీరియడ్ అని అర్థం. హొరైజన్కి రకరకాల మీనింగ్స్ ఉంటాయి. హొరైజన్ అంటే మనం ఇప్పుడు మామూలుగా సముద్రం దగ్గర కానీ ఎక్కడైనా చూసామనుకోండి, ల్యాండ్ ఆకాశం కలిసేటట్టుగా కనిపిస్తుంది దూరంలో, కనుచూపు మేరలో అంటాం. ఆ ప్లేస్ని మనం హొరైజన్ అంటారు. ఓకే, అంటే మన ఇట్స్ లైక్ ఏ లిమిట్ అనమాట. లిమిటేషన్ ఆఫ్ యువర్ విజన్, ఇట్స్ లైక్ ఏ లిమిటేషన్ ఆఫ్ యువర్ ఐడియాస్, లిమిటేషన్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. ఆ మీనింగ్ కూడా తీసుకుంటారు. కానీ ఇక్కడ మీనింగ్ ఏంటంటే టైం పీరియడ్. ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో మీ టైం హొరైజన్ ఏంటి అంటారు. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, ఎన్నాళ్ళకి చేస్తారు? టైం హొరైజన్. ఇక్కడ లాంగర్ హొరైజన్ అంటే లాంగర్ టైం పీరియడ్ అని అర్థం. అంటే ఇప్పుడు తీసుకున్న రిఫార్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎంసీ యాక్ట్ కానీ, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కానీ, డిఫెన్స్ సెగ్మెంట్లో 75% వరకు ఎఫ్డీఐని పెంచడం కానీ, ఇలాంటి రిఫార్మ్స్ ఏవైతే తీసుకున్నారో వాటి యొక్క రిజల్ట్స్ టైం పడతాయి రావడానికి, ఇమీడియట్గా అది రాదు. బట్ ద ఇంపెరేటివ్ నౌ, కానీ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఏం చేయాలి? ఈజ్ టు బైట్ ద బుల్లెట్ అండ్ ఆప్ట్ ఫర్ ఎ మ్యాసివ్ ఫిస్కల్ స్టిమ్యులస్ that actually puts cash in the hands of the consumers and the millions of jobless youth in order to help revive
డిమాండ్. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలి? వాట్ ఈజ్ ఇంపెరేటివ్ ఫర్ ద గవర్నమెంట్? ఇంపెరేటివ్ అంటే ఇంపార్టెంట్ ఫర్ ద గవర్నమెంట్ ఈజ్ టు బైట్ ద బుల్లెట్. బైట్ ద బుల్లెట్ అనేది ఏంటి? ఇట్స్ అన్ ఇడియం విచ్ మీన్స్ యూ షుడ్ నాట్ హెజిటేట్ ఫర్దర్. అంటే ఒక గవర్నమెంట్ ఏం చేస్తుంది? హెజిటేట్ చేస్తుంది. ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాలని చెప్పి చాలామంది ఎకనామిస్టులు చెప్తున్నారు. కానీ అలా పెట్టడం వల్ల ప్రభుత్వానికి భారం అయిపోతుంది. ఎందుకంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుంది? చాలా అప్పులు చేయాలి, భారం అయిపోతుంది. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుంది? హెజిటేట్ చేస్తుంది. అది కరెక్టేనా? అలా చేయడం వల్ల రిస్కులు ఉంటాయేమో అని భయపడుతూ ద గవర్నమెంట్ ఈజ్ హెజిటేటింగ్. అర్థమైందా? సో ఎప్పటికైనా సరే గవర్నమెంట్ హెజిటేషన్ పక్కన పెట్టి ఇట్ హ్యాస్ టు బైట్ ద బుల్లెట్. అంటే అది డిఫికల్ట్ అని తెలిసినా సరే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ డూ ఇట్ బికాస్ దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. అది ఇంకా అన్అవాయిడబుల్, ఇంక అవాయిడ్ చేసే పరిస్థితి లేదు. యూ హ్యావ్ టు ఫైనల్లీ బైట్ ద బుల్లెట్. ఖచ్చితంగా బుల్లెట్ రావడం తప్పదు, నువ్వు నమ్మలాల్సిందే అన్నట్టుగా అనమాట. సో వేరే మార్గం లేదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ అండ్ టేక్ ద యాక్షన్. అలా చెప్పడం కోసం ఏం చెప్పారు? ద గవర్నమెంట్ హ్యాస్ టు ఫైనల్లీ టేక్ ద టఫ్ డెసిషన్ అని అర్థం. టఫ్ ఆర్ డిఫికల్ట్ డెసిషన్ ఆఫ్ పుట్టింగ్ క్యాష్ ఇన్ పీపుల్స్ హ్యాండ్స్. నిన్న యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కాన్సెప్ట్లో కూడా అదే మాట్లాడాలి. యూనివర్సల్ అంటే అందరికీ, బేసిక్ అంటే వాళ్ళ సస్టెనెన్స్కి సరిపోయేటట్టుగా ఇన్కమ్, ఆదాయాన్ని ప్రజల చేతుల్లో డైరెక్ట్గా పెట్టడం. అలా పెట్టడం వల్ల పేదరికం అనేది ఎలివియేషన్ జరిగే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇప్పుడు చాలామందికి ఉద్యోగాలు పోతున్నాయి. ప్రైవేట్ సెక్టర్లో ఆల్రెడీ చాలామందికి డేటా బయటికి రావట్లేదు. అమెరికాలో అయితే అఫీషియల్గా వస్తుంది, ఇండియాలో రాదు. సో చాలామందికి నిరుద్యోగులు అయిపోతున్నారు. ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ చాలామంది మన కోర్సెస్లో గవర్నమెంట్ ఎగ్జామ్ కోర్సెస్ ప్రిపేర్ అవుతున్నారు. నాకు జాయినింగ్ జరుగుతుంది, నాకు అప్పుడే అర్థమైంది ప్రైవేట్ సెక్టర్ పరిస్థితి బాగాలేదు అని. రైట్, ఇప్పుడు కాకపోతే రేపొద్దున్న జాబ్ సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు, గవర్నమెంట్ సెగ్మెంట్లో ఆ ప్రాబ్లం ఉండదని చెప్పి మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోతుంది. సో మీరు హైయెస్ట్ లెవెల్ క్వాలిటీలో ప్రిపరేషన్ చేయకపోతే యూ విల్ సఫర్. అదనమాట పరిస్థితి. అండ్ ఆప్ట్ ఫర్ ఎ మ్యాసివ్ ఫిస్కల్ స్టిమ్యులస్ దట్ యాక్చువల్లీ పుట్స్ క్యాష్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ చేతిలో క్యాష్ పెట్టే స్టిమ్యులస్ కావాలి, ఉద్దీపన ప్యాకేజ్ కావాలి. స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ స్టిమ్యులేట్స్ ది ఎకానమీ. ఆర్థిక వ్యవస్థలో చలనం తీసుకొచ్చే యాక్షన్ అనమాట. అండ్ మిలియన్స్ ఆఫ్ జాబ్లెస్ యూత్, కన్జ్యూమర్స్ మరియు మిలియన్స్ ఆఫ్ లక్షల కొద్దీ ఉన్న నిరుద్యోగులు, వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టాలి. ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ప్రొవైడ్ డిమాండ్. వాళ్ళ చేతిలో డబ్బులు పెడితే ఏమవుతుంది సార్? డబ్బులు పెడితే ఏం చేస్తారు? కొంటారు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొంటారు. కొనడం వల్ల ఏమవుతుంది? ఎకానమీలో కొనుగోలు పెరుగుతాయి. కొనుగోలు పెరిగినప్పుడే కదా ప్రొడ్యూసర్ చేతులకు మళ్ళీ మనీ వస్తుంది. వాళ్ళు కష్టపడి ఇంత చేస్తారు, అక్కడ కొనుగోలు జరగట్లేదు కాబట్టి ఆగిపోతుంది. సో చేతిలో డబ్బులు లేక, శాలరీ ఇవ్వలేక వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో డిమాండ్ పెరిగితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. పెరగాలంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టాలి. ప్రభుత్వానికి మళ్ళీ పెరిగిన సేల్స్ రూపంలో తిరిగి డబ్బులు వచ్చేస్తాయి అనేది కాన్సెప్ట్ అనమాట. ఎలాగో ఎక్కువ మందికి కొంటున్నారు అనుకోండి, ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి మళ్ళీ ఆదాయం వస్తుంది కదా అనేది కాన్సెప్ట్ ఇక్కడ. దట్స్ అబౌట్ ఇట్ గైస్. హెల్టెక్స్ క్లాసెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్స్పైరింగ్ అదర్స్ టు లెర్న్ అండ్ ద లెర్నింగ్ షుడ్ బీ ఫన్. థ్యాంక్ యూ వెరీ మచ్.